నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. సో ఇదే నేపథ్యంలో ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు చలో మేడిగడ్డ అని చెప్పడం వెళ్ళడం జరిగింది. సో ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి ఎమ్మెల్యేలు కూడా చలో పాలమూరు అని చెప్పేసి వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చెల్లా వంశేంద్ర రెడ్డి గారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో ఏదైతే ఈరోజు చలో పాలమూరు అంటే పెట్టారు ప్రోగ్రామ్, సో ఎట్లా చూస్తారు, అంటే ఏం చూసారు? పాలమూరు జిల్లాకి ఎట్లా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందో, తెలంగాణ రాష్ట్ర ప్రజలని ఎట్లా మోసం చేసిండ్రో ప్రజలకు తెలియజేయాలి, వాళ్ళ బండారం బయట పెట్టాలి, వాళ్ళ నిజస్వరూపం అందరూ ముందుంచాలనే ఉద్దేశంతో మేము ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సందర్శన యాత్ర చేపట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ మేడిగడ్డనైతే స్వయంగా కేసీఆర్ బొందలగడ్డ అన్నాడో, ఏ కాంట్రాక్టర్ల కమిషన్లకి కక్కుర్తి పడితే కుంగిపోయిందో ఆ మేడిగడ్డ సందర్శన పెట్టుకోవడం జరిగింది. నేను ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు ఒకటే చెప్తా, మీరు మేడిగడ్డ సందర్శిస్తే ఎస్ మీకు ఆ హక్కు ఉంది, మీరు పోవాలి. కానీ ఫస్ట్ మీరు మేడిగడ్డకు పోయిన తర్వాత మీరు చెంపలకి లెంపలేసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు కోరాలి. మీ నిర్వాకం వల్ల, మీ చేతగానితనం వల్ల మేడిగడ్డ కుంగిపోయింది, కాళేశ్వరం ఇవాళ బొందలగడ్డగా మారింది. కాబట్టి తెలంగాణ ప్రజల క్షమాపణలు చెప్పిన తర్వాత మీరు మేడిగడ్డకు పోవాలని వాళ్ళకు చెప్తూ, గతంలో మీరు అసత్య ప్రచారాలు చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసింది కాబట్టే మీకు ప్రజలు మొన్న ఎన్నికల్లో ఓట్ల రూపంలో బుద్ధి చెప్పిండ్రు. ఇప్పుడు కూడా ఇంకా అదే పందా కొనసాగిస్తూ ప్రజలని మోసం చేస్తూ అబద్ధాలు చెప్తూ అవాస్తవాలు చెప్తూ ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైన నిరాధారమైనటువంటి ఆరోపణలు మోపితే మొన్న ఓట్లతోటి బుద్ధి చెప్పిండ్రు, ఈసారి మీకు ఏట్లతోటి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. కానీ సార్ ఏదైతే నల్గొండ సభలో కేసీఆర్ గారు అన్ని ప్రాజెక్టులు 80% పూర్తి అయిపోయని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ చూస్తే లక్ష్మీ ప్రాజెక్టు తట్టెడు మట్టి తీసినట్టు కూడా లేదు. సో ఏం చెప్తారు దీన్ని బట్టి? కేసీఆర్ అబద్ధాలు చెప్తుండ అంటున్నాము. అందుకే నేను మన చెప్పిన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 80% పనులు పూర్తయినాయి అంటుండ్రు. పాలమూరుని సస్యశ్యామలం చేసిన అంటుండ్రు. మేమేమంటున్నాం, పాలమూరు ప్రజల పైన పగబట్టిండ్రు, పాలమూరుని ఎడారిగా మార్చే కుట్ర పన్నిండు, పాలమూరుపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు. పాలమూరు ప్రారంభించిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ప్రారంభించిన కాళేశ్వరమేమో పూర్తి చేసిండు, పాలమూరునేమో పండబెట్టిండు. అందుకే నువ్వు చెప్పింది నిజమా, నేను చెప్పింది నిజమా తేల్చుకోనికే మహబూబ్నగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయని చెప్పిన కేసీఆర్కి. నిజంగా మీరు చెప్పిన 80% పూర్తి చేసినాం, పాలమూరుని సస్యశ్యామలం చేసినామంటే పాలమూరు ప్రజలు నీకే కదా ఓట్లు వేసేది, తెలిసిపోతుంది కదా. సో మహబూబ్నగర్ నుంచి పోటీ చేయి, అదే రిఫరెండంగా భావిస్తామని సవాల్ చేసినాం కేసీఆర్. ఇంకోటి చూసుకుంటే అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కాంగ్రెస్ పార్టీ తప్పుడు ఆరోపణ చేస్తుంది. కాళేశ్వరం అంటే 84 పిల్లలతో కట్టిన బ్యారేజ్, 3 పిల్లలు పొంగిపోతేనే దాన్ని తప్పుడు ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద అని చెప్పేసి పదే చెప్తున్నారు. సో ఏం చెప్తారు? వాస్తవమే, 3 పిల్లలు కుంగిపోయినాయి. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఏదైతే మేడిగడ్డ ఉందో అదే మూల స్తంభం. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నీళ్లు నింపిన తర్వాతనే ఇంకెక్కడికైనా నీళ్ళు ఎత్తిపోయాలి. అసలు అసలు ఉన్నదే అది కుంగిపోయిన తర్వాత ఆడ నీళ్ళు ఉంచలేనప్పుడు నీళ్ళు ఎట్లా ఎత్తిపోస్తావు? అంటే కనీసం ఇంత ఇంగిత జ్ఞానం లేకుండా ఇదే ప్రజలని మోసగించే ప్రయత్నం చేస్తుండ్రు. అవస్థలు చెప్పి ప్రజలు మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టే వాస్తవాలు బయట పెట్టాలనే ఈ యాత్ర చెప్పారు. సార్ ఇంకోటి, పాదయాత్ర స్టార్ట్ చేశారు. సో ఎట్లా ఉంది సార్? ఎందుకంటే దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది? సో రాబోయే ఎన్నికలు ఎట్లా ముందుకెళ్ళబోతుంది? ప్రజలందరూ కూడా స్వేచ్ఛతోటి ఇవాళ సంతోషంగా ఉన్నారు. ఒక కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం వచ్చింది. ఏ హక్కులకు కూడా పరిరక్షణ లేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ స్వేచ్ఛగా ప్రజలందరూ కూడా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు. మేము హామీ ఇచ్చినటువంటి గ్యారంటీలు అన్నీ కూడా ఇవాళ నెరవేరబోతున్నాయి. ఆల్రెడీ మహిళలందరూ కూడా ఫ్రీగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకం ప్రారంభమైంది. సిలిండర్ 500 రూపాయలకి ఇవాళ రాబోతుంది. పేదలకు 200 యూనిట్లకు కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రజలు ఏవైతే హామీలు గతంలో ఇవ్వడం జరిగిందో ఆ హామీలన్నీ నెరవేరుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజలు శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మద్దతు కన్నా ఇంకా ఎక్కువ
మెజార్టీ తోటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. సార్ చివరగా ఏదైతే కేసీఆర్ గారు ఎలాంటి అభివృద్ధి చేయాలి మహబూబ్ నగర్ జిల్లాకు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఒకవేళ మీరు గెలిస్తే ఇంకా ఎట్లాంటి అభివృద్ధి చేయబోతున్నారు? కని విని ఎరుగని అభివృద్ధి. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అండతో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల సహకారంతో పాలమూరు జిల్లా మహబూబ్ నగర్ లోక్సభ గతంలో ఎప్పుడు చూడనంత అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత నాది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, తేవలసినటువంటి అనుమతులు అన్నీ కూడా నేను దగ్గరుండి తీసుకొస్తాను. అట్నే పాలమూరు గొంతై పార్లమెంట్లో వినిపించే నాయకుడిగా వంశీచంద్ర రెడ్డి ఎంపీగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.